జై శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో పంచముఖ హనుమాను రాఘవేంద్ర స్వామి కొత్త మోడల్లో మనకి దీపలక్ష్మిలు వచ్చాయండి. ఇది న్యూ మోడల్, సో అందుకోసమని వీడియో చేస్తున్నాను. అలాగే ఏకహారతులు కూడా ఉన్నాయి. నెమ్మదిగా ఒకటి చూసేద్దాము. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో పెటల్స్తో వచ్చిన దీపం అన్నమాట. ఇంతకుముందు వీడియోస్లో కూడా కొన్ని వీడియోస్ అండ్ షార్ట్స్లో కూడా చేస్తున్నానండి. మా ఇంట్లో మేము మా పెరుమాళ్ళకి మా పూజా మందిరం దీంట్లో చాలాసార్లు పెట్టిన వీడియోస్లో ఇవి కనిపిస్తాయి కూడా. దీపం ఒత్తి పెట్టుకోవడానికి చక్కగా ఇలా ఇచ్చారండి. అంటే నార్మల్గా అంత క్లోజ్ వస్తుంది, పెట్టడం తీయడం కొంచెం ఇబ్బంది అవుతుంది, లేదంటే నూనె ఇరుక్కుపోవడం అలాగా. ఇది డిటాచబుల్ అనమాట. ఇది డిటాచబుల్ మనకి అమ్మవారిని కుంకుమార్చన చేసుకున్నా కూడా అండి చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత అంటే అంత బాగా అనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా లోటస్ పెటల్స్ అసలు షేప్ కానివ్వండి, ఇదంతా కూడా ఫినిషింగ్ కానివ్వండి, ఇదంతా కూడా ఫైన్ ఫినిషింగ్ అనమాట. ఎంత ఫైన్ ఫినిషింగ్ ఉందో చూడండి. ఆయిల్ కూడా బాగా పడుతుందండి. మార్నింగ్ వెలిగిస్తే ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు వెలుగుతుంది. బౌల్ కూడా చాలా పెద్దగా ఉంది, ఆల్మోస్ట్ 2.75 ఇంచ్ వరకు ఉంది. దీపం వెడల్పు వచ్చేసి 5 ఇంచ్ వస్తుందండి. దీపం వెడల్పు వచ్చేసి 5 ఇంచ్. వెయిట్ కూడా 1 kg 100 grams దాకా ఉంటుందన్నమాట. 1 kg 100 అలా దగ్గరగా వస్తాయి. అలాగే ఇది దీపం ప్రైస్ వచ్చేసి 2530 రూపీస్ పడుతుందండి. ఈ దీపం 2530 రూపీస్ పడుతుంది. ఒక్కటి పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుందండి. ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉంటుంది. ఆ క్లిప్ కూడా నేను ఇందులో యాడ్ చేస్తాను, చూడండి ఒకసారి మీరు ఎంత బాగా కనిపిస్తుందో. పంచముఖ హనుమాన్లో ఒక 2 మోడల్స్ అంటే 2 సైజెస్ వచ్చాయండి. ప్రీవియస్గా ఒక 2 మోడల్స్ చూపించున్నాం, అంటే దీనికన్నా పెద్ద సైజెస్ వచ్చాయన్నమాట అవి. ఇది వచ్చేసి 2.7 ఇంచ్ ఉంది. ఇదేమో 3.5 ఇంచ్ హైట్ వచ్చింది. చాలా సాలిడ్ ఉన్నాయండి. ఎంత అందంగా ఉన్నాయో, చక్కగా ఉన్నారు స్వామివారు అయితే మాత్రం. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఇంత చిన్న వాటిలో కూడా ఫేసెస్ కానివ్వండి, హ్యాండ్స్ కానివ్వండి, ఫీచర్స్ కానివ్వండి, అంత బాగా వచ్చాయన్నమాట. చాలా నీట్గా వచ్చింది. చాలా సాలిడ్లో ఉన్నాయి. పద్మాసనంలో ఉన్నారు. పీఠం కూడా అంతా లోటస్ ఇది వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా వెయిట్ కూడా ఉన్నాయండి. చాలా సాలిడ్ ఉంది. నియర్లీ 1/2 kg 450 grams దాకా ఉందన్నమాట ఇది. దీని ప్రైస్ వచ్చేసి 950 రూపీస్ అండి. దీని ప్రైస్ 950 రూపీస్. ఇది వచ్చేసి 710 రూపీస్. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇంత చిన్న సైజులో కూడా ఎంత అందంగా ఎంత బాగా వచ్చిందో చూడండి. ముఖ కాళికలు కానివ్వండి, దేనికది చేతులు ఆయుధాలు కానివ్వండి, అదంతా కూడా చాలా నీట్గా వచ్చింది. చాలా బాగుంది. వెయిట్ కూడా ఉందండి, చాలా సాలిడ్ ఉంది. బ్యాక్ సైడ్ కూడా చూడండి. ఈ దీపలక్ష్మిలు అండి ఎంత అందంగా ఉన్నారంటే అంత అందంగా ఉన్నారు. 8 ఇంచ్ హైట్లో వచ్చిందనమాట. చాలా బాగున్నారు. పీఠం కానివ్వండి, ఈ వస్త్రాలు కానివ్వండి, చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. ఎంత డీటెయిలింగ్ కానివ్వండి, వర్క్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి. నార్మల్గా పాదాలన్నీ కలిసిపోయి ఎట్లా ఉంటాయండి చాలా చూసాము. అలా కాకుండా దేనికి అది సపరేట్గా పాదం కానివ్వండి, వస్త్రం కానివ్వండి, ఎంత నీట్గా వచ్చిందో. బౌల్ కూడా అండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆయిల్ వేస్తే బాగా హాఫ్ అన్ అవర్ వెలుగుతుంది. కుంభవత్తులు వేసుకున్నామంటే కనుక ఇంకొంచెం ఎక్కువ టైమే పడుతుంది, కొంచెం ఎక్కువ టైమే వెలుగుతుందండి. చాలా బాగున్నాయండి, నీట్గా వచ్చింది. చాలా ఫైన్ ఫినిషింగ్తోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా సూపర్ ఫైన్ క్వాలిటీలోనే సూపర్ ఫైన్ ఫినిషింగ్తోనే ఉన్నాయండి. బ్యాక్ సైడ్ కూడా చూడండి. ముడి కానివ్వండి, వెనుక నడుము, షోల్డర్, నడుము, ఇవంతా కూడా చాలా నీట్గా వచ్చింది చూడండి. ఈవెన్ ఆ వస్త్రాలు కట్టిన దాంట్లో కూడా కాళ్ళ మధ్యలో ఆ కర్వ్స్ చూడండి. అంటే మోకాల దగ్గర లోపలికి కానివ్వండి, తొడల దగ్గర కానివ్వండి, పిక్కల దగ్గర, ఇదంతా కూడా చాలా నీట్గా వచ్చింది. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. చాలా నీట్గా వచ్చింది. వెయిట్ కూడా 2.400 grams అంటే ఒక పెయిర్ వెయిట్ వచ్చేసి 2 kg 400 grams అండి. ఒక్కొక్కటి 1 kg 200 grams అలా వచ్చింది. కొంచెం ఎక్కువ తక్కువ ఉంటాయండి, ఒక 10-20 గ్రామ్స్కి అటు ఇటుగా. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. అసలు ఇలా డెకార్గా పెట్టుకుంటే, అంటే దీపాలే వెలిగించుకోవాలని లేదు కదండి. దీపలక్ష్ములు అంటే స్వాగత లక్ష్ములు.
అలా పెట్టుకొని ఉన్నా కూడా ఎంత అందంగా అనిపిస్తుందో చూడండి. చాలా అంటే చాలా బాగా ఉంది. ఇట్లా డెకోర్ చేసి పెట్టుకున్నా కూడా ఎంత అందంగా ఉందో కదండి. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. అలాగే ఇది ఏకహారతుల్లోనే ఇంకొక మోడల్ అండి. ఇది కింద బెల్ వచ్చిందనమాట. ఈ బెల్ కూడా ఎంత అందంగా ఎంత బాగా వచ్చిందో చూడండి. కార్వింగ్ కానివ్వండి, ఇదంతా కూడా ఇవన్నీ కూడా ఇది బౌల్లో ఆయిల్ కూడా చాలా పడుతుందండి. చాలా ఎక్కువ టైం వెలుగుతుంది అనమాట. మనకి ప్యారెట్ ఏకహారతిలో ఎలా అయితే ఉందో బౌల్, దానికన్నా కూడా ఇంకా బాగా డెప్త్ ఉందండి. చాలా పడుతుంది ఆయిల్ అయితే మాత్రం చాలా పడుతుంది. అన్నపక్షిలానే ఉంది. ఇది హ్యాండిల్ కానివ్వండి, బెల్ కానివ్వండి, ఇదంతా కూడా చాలా బాగుంది. హైట్ వచ్చేసి 2.75 ఇంచ్ వరకు ఉందండి. వెడల్పు వచ్చేసి 7 ఇంచ్ ఉంది. 7 కన్నా కూడా కొంచెం ఉంటుంది. వెయిట్ కూడా అండి చాలా సాలిడ్ ఉంది. చాలా బాగుంది. గంట కూడా బాగా మోగుతోంది. హారతి ఇచ్చేటప్పుడు అంటే అంతగా కదిలించామనుకోండి నూనె పడుతుందో ఏమో అనుకున్నా. మోడల్ కోసం చెప్తున్నానండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. చాలా నీట్గా ఉంది. చాలా అందంగా ఉంది. ఇది డెకర్గా కూడా బాగా తీసుకుంటారండి. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1230 రూపీస్ పడుతుంది. 1230 రూపీస్. డెకార్గా అయితే ఎంత బాగా వెళ్తుందనండి. ఇది హ్యాంగింగ్ బెల్ ఏకహారతి అండి. ఏకహారతి డెకార్. ఇది అన్నపక్షితో వచ్చిందనమాట. ఈ లెగ్స్ కానివ్వండి, ఇవంతా డీటెయిలింగ్ కానివ్వండి చాలా బాగా ఉంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఎంత బాగా ఉందో. హ్యాండిల్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో చూడండి. హ్యాండిల్స్ కానివ్వండి, ఇవంతా కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇవి ఏకహారతిలాగా యూజ్ చేయొచ్చండి. డెకార్గా బాగా వెళ్తాయండి. డెకార్గా చాలా బాగుంటుంది. ఎంత అందంగా ఉంటుందంటే అంత అందంగా పెట్టుకున్నా కూడా, చేసినా కూడా ఎంత అందంగా అనిపిస్తుందండి. లేదు ఏకహారతిగా కానీ దీపం వెలిగించుకున్నా కూడా బాగుంటుందండి. ఇది దాదాపు 1 అవర్ 45 మినిట్స్ 1 అవర్ వరకు వెలుగుతుంది దీపం పెట్టినా కూడా. ఇది 5.5 ఇంచ్ వరకు హైట్, 5.5 ఇంచ్ లెంగ్త్ ఉందండి. వెయిట్ కూడా చాలా ఉంది. నియర్లీ 680 గ్రామ్స్ 700 గ్రామ్స్ వరకు వస్తుంది ఇది వెయిట్ కూడా. దీని ప్రైస్ వచ్చేసి మనకి ఈచ్ పీస్ 1460 రూపీస్ పడుతుంది. ఎంత అందంగా ఉందో చూడండి. ఇది రాఘవేంద్ర స్వామి వారండి. గోమాతతో పాటు వచ్చారు. వెనుక ఈ మఠం ఇదంతా కూడా వచ్చిందనమాట. ఇక్కడైతే వినాయకుడు అంటే పెద్దగా తెలియడం లేదండి, కానీ వినాయకుని రూపంతో వచ్చిందనమాట ఇక్కడ. చాలా నీట్గా ఉందండి. చాలా సాలిడ్. 4.5 ఇంచ్ హైట్ ఉంది. వెడల్పు వచ్చేసి 3 ఇంచ్ ఉందన్నమాట. వెయిట్ కూడా 750 గ్రామ్స్ దాకా ఉంది. ఎంత బాగా ఉన్నారో చూడండి రాఘవేంద్ర స్వామి వారు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. చాలా సాలిడ్ వచ్చింది. 1870 రూపీస్ పడుతుందండి. ఇది కుబేర దీపము. కుబేర దీపంలోనే మనకి కీర్తిముఖ వచ్చి శంకు చక్రనామాలతో ఇలా వచ్చిందండి దీపం వచ్చేసి. బ్యాక్ సైడ్ ఇవంతా వచ్చిందనమాట. ఇది సైజు కూడా మీడియం సైజు వచ్చిందండి. చిన్నది కాదు, మరి అట్లానే మరి పెద్దది కాదనమాట. మీడియం సైజులో ఉంది. కొంచెం డిజైన్ అది వచ్చింది ఇక్కడంతా కూడా. లాస్ట్ టైం ఎవరో అడుగున్నారండి ఇవి కుబేర దీపాలు కావాలనేసి. అయితే కుబేర దీపంలో ఇందుట్లో పెద్ద సైజు ఉన్నాయి. ఇవి ఫైన్ బ్రాస్లో వచ్చాయండి. చూడండి బ్యాక్ సైడ్ కూడా. అట్లా అని ఇదేమి మామూలు పిచ్చి బ్రాస్ అయితే కాదండి. మంచిగానే ఉన్నాయి, బాగున్నాయి కూడా. నేను గమనించామండి బయట కూడా చాలా ఉన్నాయి, కానీ వాటికన్నా కూడా ఈ దీపాలు చాలా బాగున్నాయి. చాలా సాలిడ్గా కూడా ఉన్నాయన్నమాట. థిక్నెస్ కానివ్వండి ఇవంతా కూడా చాలా నీట్గా వచ్చాయి. వర్క్ చూస్తారు చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా నీట్గా ఉంది. ఇందుట్లోనే ఈ డిజైన్ లేకుండా కూడా ప్లెయిన్లో ఉన్నాయండి. ప్లెయిన్లో ఉన్నాయి. అవి సాలిడ్ వస్తాయి, చాలా సాలిడ్ వస్తాయి. అవి మెయింటెనెన్స్ ఫ్రీ, ఫైన్, సూపర్ ఫైన్ క్వాలిటీలోనే ఉన్నాయి. కాకపోతే కీర్తిముఖ ఇవంతా లేకుండా మీడియం సైజులో వచ్చాయన్నమాట అవి కూడా. ఇదండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.